శ్రావణలక్ష్మి మా ఇంటికి రండి కార్యక్రమానికి స్వాగతం. ఈ ప్రోగ్రామ్ని మనకి స్పాన్సర్ చేస్తున్నవారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. ప్రతి శుభకార్యానికి శుభారంభం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్తోనే. కాంచి పట్టు చీరలు కంచి ధరలకే అత్యంత తక్కువ రేటుతో మనకు అందిస్తున్నారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ వారు. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ యొక్క ప్రత్యేకత PQR అంటే ప్రైస్, క్వాలిటీ, రేంజ్. ఇక్కడ దొరికేంత మంచి ప్రైస్కి, మంచి క్వాలిటీకి మార్కెట్లో ఇంకెక్కడ లభించవు. కాంచీపురంలో తమ సొంత మగ్గాల మీద నేసిన ఒరిజినల్ పట్టు చీరలు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్లోనే లభిస్తాయి. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ యొక్క క్వాలిటీని కానీ ప్రైస్ని కానీ ఇంకెవరూ బీట్ చేయలేరు. మీకు తెలుసా, మన భీమవరంలో అత్యంత నాణ్యమైన సారీస్ అండ్ లేడీస్ వేర్ కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లో మార్కెట్ కంటే అతి తక్కువ ధరలకే 5,000 రూపాయల ధనుష్క పట్టు చీర 2,499 రూపాయలకే, 5,000 రూపాయల సహస్ర పట్టు చీర 2,999 రూపాయలకే, ఇంకా మార్కెట్ ధర 4,600 రూపాయల విలువైన ఆల్ ఓవర్ జాల్ బనారస్ చీరలు 2,300 రూపాయలకి మాత్రమే. 850 రూపాయలు విలువ గల డ్రెస్ మెటీరియల్ 666 రూపాయలు మాత్రమే. రెడీమేడ్ డ్రెస్సులు 1,500 రూపాయల నుండి ప్రారంభం. బ్రైడల్ లెహంగాలు 1,650 రూపాయల నుండి ప్రారంభం. మగ్గం ధరలకే పెళ్లి పట్టు చీరలు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లో మాత్రమే. విచ్చేయండి, శ్రీ మావుళ్ళమ్మ టెంపుల్ రోడ్, భీమవరం. మనం భీమవరంలోని కొవ్వాడపుంతలో ఉన్న మహాలక్ష్మి గారి ఇంటికి వచ్చేసాం. లోపలికి వెళ్ళి వాళ్ళ పూజా విధానం, అలంకరణ, ప్రసాదాలు వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం రండి. మనమైతే మహాలక్ష్మి గారి ఇంటికి వచ్చేసాం. లోపలికి వెళ్ళి వాళ్ళ పూజా విధానం చూసేద్దాం రండి. నమస్తే అండి. మీ పేరేంటండి? మహాలక్ష్మి గారు. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫేనండి. హౌస్ వైఫే. ఎంతమంది పిల్లలు? 2 పిల్లలండి, బాబు పాప. బాబు పాప. ఫస్ట్ బాబు బాబండి. బాబు థర్డ్ క్లాస్. పాప LKG. చిన్న పాప. 3 ఇయర్స్ బాబుకి. 3 ఇయర్స్ పాప. బాబుకి ఏమో 7 ఇయర్స్. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారండి? ఆస్ట్రాలజర్ అండి. ఆస్ట్రాలజర్. ఓకే. జాతకాలు చెప్తారా మాకు? చెప్తారా? అంటే చేయి చూసి చెప్తారా లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ చూసి చెప్తారు? ఓకే. ఇంకా ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు మీరు? స్టిచ్చింగ్ చేస్తారు. బొటిక్ ఉందా మీకు? లేదండి, ఇంట్లోనే. ఓకే, ఇంట్లోనే స్టిచ్ చేస్తారు. ఓకే. వీళ్ళని పరిచయం చేసేయండి మాకు. వీళ్ళు మా తెలిసిన వాళ్ళు. మా ఆంటీ గారు. ఓకే. ఈ పక్కనే ఉంటారు. ఓకే. పేరేంటండి? స్వప్న గారు. స్వప్న గారు ఏం చేస్తూ ఉంటారండి? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఎంతమంది పిల్లలు? బాబు ఒక్క బాబే. ఒక్క బాబే. ఏం చేస్తూ ఉంటారు తను? డిగ్రీ చేస్తున్నాడు. ఎక్కడండి? ఆదిత్య కాలేజ్ భీమవరంలో. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? పంచాయతీలో చేస్తూ ఉంటారు. గరగపరు పంచాయతీలో చేస్తారు. ఓకే. గవర్నమెంట్ జాబ్ అన్నమాట. గవర్నమెంట్ జాబ్ అండి. ఓకే. రిలాక్స్. గవర్నమెంట్ జాబుల వల్ల అంటే బాగుంటుంది. గవర్నమెంట్ జాబులు ఉన్న వాళ్ళకి పిల్లలు ఎక్కువ ఇస్తూ ఉంటారు. అందుకనే మా నాన్నగారు ఇచ్చారు. అందుకే మీ నాన్నగారు ఇచ్చారంటారా? ఓకే అండి. మేము 4 సిస్టర్స్, అందరూ గవర్నమెంట్ జాబ్లే. అందరూ గవర్నమెంట్ జాబ్లే. హస్బెండ్ సూపర్ అండి. మీ నాన్నగారు బాగా ఆలోచించారు. బ్రదర్స్ వాళ్ళ వైఫ్లు కూడా గవర్నమెంట్ జాబ్లే. మీ ఇంట్లో అందరూ గవర్నమెంట్ జాబ్లే. అయితే బ్రదరు జాబే, డాక్టర్. ఓకే. బాగా ఆలోచించారు మీ నాన్నగారు. ఫ్యూచర్ ప్లాన్ బాగా చేశారు. ఆడపిల్లలందరూ సెటిల్ అవ్వాలి బాగా అని చెప్పి గవర్నమెంట్ జాబ్ కొలిగి చేసేసారు. ఓకే. ఇంకా అండి, ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? ఖాళీ టైంలో బాబుతో సరిపోతుంది. టీవీలో అది సీరియల్స్ అవి చూస్తూ ఉంటాం. ఓకే. డాక్టర్ బాబు, వంటలక్క. నాకు తెలిసిన సీరియల్ అది ఒక్కటే, అందుకని సీరియల్ అనగానే నాకు డాక్టర్ బాబు, వంటలక్క గుర్తొస్తుంది. బిగ్ బాస్ స్టార్ట్ అవుతుంది కదా, బిగ్ బాస్. ఓకే. అంటే బిగ్ బాస్ మీరు కూడా చూస్తూ ఉంటారా?
ఇంట్రెస్ట్ చాలా. అంటే ఆ హౌస్ లో ఎవరెవరు ఏం చేస్తున్నారో తెలుసుకోవడం బెటర్. మా ఇంట్లో కాకుండా పక్కింట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఇంట్రెస్ట్. చాలా బాగుంటుంది. మనం ఎలా ఉండాలో నేర్చుకోవచ్చు. అవునవునవును, ఆడవాళ్ళకి ముఖ్యంగా కావాల్సింది అవే గాసిప్స్. బిగ్ బాస్ లో గాసిప్స్ బాగా ఎలా ఉంటుంది ఏంటి అంటే మనం ప్రజల్లో ఎలా ఉండాలి అనేది కూడా మనకు అర్థమవుతుంది. అవునండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ పేరేంటండి? సరస్వతి అండి. సరస్వతి గారు, సరస్వతిలానే ఉన్నారు. ఏం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఎంతమంది పిల్లలండి? బాబు పాప. బాబు పాప. ఏం చదువుతున్నారు? చదవడం లేదు, పెద్దలే. చదువులు అయిపోయి జాబ్స్ చేస్తున్నారు. పాప పెళ్ళి అయిపోయింది. పెళ్ళైపోయింది. పిల్లలు? ఒక అమ్మాయి. మనవరాలు వచ్చేసింది అప్పుడే, కానీ అసలు అలా కనిపించట్లేదు. ఎలా మెయింటైన్ చేస్తూ ఉంటారు? మామూలే. ఏమీ వాడరు, అందుకనే ఇలా ఉన్నారు. ఏమైనా వాడితే ఎఫెక్ట్ వచ్చి ఇంకా. ఓకే, ఇంకా ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారండి? ఖాళీ టైంలో సీరియల్ గట్రా చూడండి, మామూలు ఇంట్లో వర్క్. ఓకే, బీసీఎన్ చూస్తూ ఉంటారు అంతేనా? మా బీసీఎన్ చూస్తూ ఉంటారా? ఓకే, ఇంకా మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? టీచర్ గా రిటైర్ అయ్యారు. ఓకే, టీచర్ గారు. చేతులు కట్టుకుని జాగ్రత్తగా ఉండాలి అయితే. అంటే స్ట్రిక్ట్ గా ఉంటారా బాగా? అంటే టీచర్లు అంటేనే నాకు చాలా భయం చిన్నప్పటి నుంచి. టీచర్ అనగానే నేను దూరంగా వెళ్తాను, ఎందుకంటే. ఓకే ఓకే అండి. మీరండి, మీ పేరేంటి? ఊర్మిళ గారు. మీరేం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? ఖాళీ టైంలో ఖాళీ. వావ్, ఏం చెప్పారండి అసలు మీరు. ఖాళీ టైంలో ఖాళీగా ఉంటారు. నేను ఇంకా ఖాళీ టైంలో పుస్తకాలు చదువుతాను, లేకపోతే వాట్సాప్ చూస్తాను, రీల్స్ చూస్తాను, ఇంకేమన్నా చెప్తారో టీవీ చూస్తాను అనుకున్నాను. ఖాళీ టైంలో ఖాళీగా ఉంటారని చెప్పారు. సూపర్ అండి, సూపర్. ఓకే, ఎంతమంది పిల్లలండి? ఇద్దరు అబ్బాయిలు. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? పెద్ద అబ్బాయి ఎంఎస్సీ అయిపోయింది, చిన్న బాబు డిగ్రీ ఫస్ట్ ఇయర్. నేను ఇంకా ఫస్ట్ సెకండ్ క్లాస్ అనుకున్నా. ఇంకేంటండి, ఏం చేస్తూ, మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? డాక్యుమెంట్ రైటర్. ఓకే, ఖాళీ టైంలో మీరు అటు ఇటు తిరుగుతూ ఉంటారు, పూజలు చేస్తూ ఉంటారా? చేస్తాను. పూజలు బాగా చేస్తూ ఉంటారు? పర్లేదండి, అంటే అంత కాదు, చేస్తారు. పూజలు అయితే చేస్తారు. ఓకే, కార్తీక మాసాలు అవి ఇవి చేస్తాము. ఓకే, మా గురించి ఒక పాట పాడతారా? మా ప్రేక్షకుల కోసం ఒక సాంగ్. ఓకే అండి, పాడండి. చక్కని తల్లికి చాంగుబళ, తన చక్కెర మూవికి చాంగుబళ. చక్కని తల్లికి చాంగుబళ, తన చక్కెర మూవికి చాంగుబళ. చక్కని తల్లికి చాంగుబళ, కులికెడి మురి పెపు కుమ్మరింపు తన సలువు చూపులకు చాంగుబళ. కులికెడి మురి పెపు కుమ్మరింపు తన సలువు చూపులకు చాంగుబళ. పలుకుల సొలపుల పతితో కసరెడి చలములాలుకకు చాంగుబళ. చక్కని తల్లికి చాంగుబళ, తన చక్కెర మూవికి చాంగుబళ. చక్కని తల్లికి చాంగుబళ, కిన్నెరతో పతికెలన నిలుచుతన చన్ను మెరుగులకు చాంగుబళ. కిన్నెరతో పతికిలన నిలుచుతన చన్ను మెరుగులకు చాంగుబళ. ఉన్నతి పతిపై నొరగి నిలుచుతన సన్నపు నడిమికి చాంగుబళ. చక్కని తల్లికి చాంగుబళ, తన చక్కెర మూవికి చాంగుబళ. చక్కని తల్లికి చాంగుబళ, జందెపు ముత్యపు సరులహారముల చందన గంధికి చాంగుబళ. జందెపు ముత్యపు సరులహారముల చందన గంధికి చాంగుబళ. విందై వెంకట విభుబిన చిన్నతన సందె దండల
పిల్లలకు చాంగుబళ చక్కని తల్లికి చాంగుబళ తన చక్కెర మూవికి చాంగుబళ చక్కని తల్లికి చాంగుబళ 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 బళ బళ బళ. చాలా బాగా పాడారండి. మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా? లేదండి, నార్మల్గానే సంగీతం కూడా నేర్చుకోవాలి. చిన్నప్పుడు నేర్చుకున్న సంగీతం ఇప్పుడు చాలా బాగా పాడారు. ఒక్కసారి క్లాప్స్. ఓకే అండి. మీ పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయిందండి? 9 years అయింది. 9 years నుంచి పూజ చేసుకుంటూ ఉంటారా? అంటే అత్తగారింటి దగ్గర నుంచి వచ్చిన తర్వాత చేసుకుంటున్నారా, అమ్మగారింటి దగ్గర నుంచి చేసుకుంటారా? అమ్మ వాళ్ళ ఇంట్లో చేసుకున్నాం, అమ్మ చేసుకునేవాళ్ళు, మేము అక్కడ ఉండి హెల్ప్ చేసేవాళ్ళం. ఓకే. ఏ ఊరండి మీది? ఈ భీమవరమేనా? భీమవరమేనా? ఓకే. మీ హస్బెండ్ లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్. నాకు ఎందుకు అడగాలనిపించింది, మీరు అంత సిగ్గుపడుతున్నారు. లవ్ మ్యారేజా? ఓకే, చెప్పండి మా డీసెంట్ ప్రేక్షకులకి మీ స్టోరీ, లవ్ స్టోరీ. మాకు లవ్ స్టోరీ అనగానే తెలుసుకోవాలన్న ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా, ఆ ఎగ్జైట్మెంట్తోనే నేను అడుగుతున్నాను. అంటే అరేంజ్ మ్యారేజ్ కూడా అనండి. లవ్ కమ్ అరేంజ్డ్. అదే, లవ్ చేసుకుని పెద్దవాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. సూపర్ అండి. అలా చేసుకోవాలంటే అదృష్టం ఉండాలి నిజంగా. చెప్పండి, ఎలా చూసారు, ఎలా లవ్ స్టోరీ? నాకు తెలియదండి, మామూలుగా రోడ్డు మీద చూసి వచ్చారంట. ఓకే, రోడ్డు మీద చూసి మీరు నచ్చి మిమ్మల్ని అప్రోచ్ అయ్యి అంతే అండి, ప్రపోజ్ చేశారు. వెంటనే మీరు ఒప్పేసుకున్నారా? వెంటనే అంటే ఒప్పుకోలేదండి, మామూలుగా. సిగ్గుపడకండి మీరు. కొన్ని రోజులు తిప్పించుకుని తన బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకుని, మన అమ్మాయిలందరూ అలాగే చేస్తాం కదండి, వచ్చి ప్రపోజ్ చేయగానే ఒప్పేసుకుంటారేంటి? వాళ్ళ గురించి తెలుసుకుని ఒప్పుకున్నారు, ఆఖరికి సక్సెస్ఫుల్. అదే ఇంట్లో ఒప్పించి చేసుకుంటే అంటే ఓకే అన్నాను, ఒప్పించి చేసుకున్నారు. ఆయనే ఒప్పించి చేసుకున్నారా? సూపర్ అండి అసలు. ఓకే, పూజా విధానం ఎలా చేస్తారంటే కలసం పెడతారా? కలసం పెడతామండి. ఓకే, చీర పెడతాం అమ్మవారికి, గాజులు అన్ని ప్రసాదాలు పెడతాం, పువ్వులు కుంకుమ పూజ చేసుకుంటారు. ఓకే, ప్రసాదాలు ఎన్ని పెడతారు? అంటే మనం పెట్టగలిగి అన్ని పెట్టుకోవచ్చు. మనం చేసుకునే రకాలు 5 కొంతమంది 11 రకాలు కూడా చేసుకుంటారు. 5 రకాలు 3, 5, 9, 11. ఓకే అండి. మార్నింగ్ నుంచి కష్టపడి చేశారనుకుంటా పూజ. ఎన్ని గంటలకు లేచారు? మార్నింగ్ 4కి లెగిసి పూజ చేసి ప్రసాదాలు ప్రిపేర్ చేశారు. సూపర్ అండి. సరే, ఒకసారి పూజ చూసేద్దామా? మీకు తెలుసా, మన భీమవరంలో అత్యంత నాణ్యమైన శారీస్ అండ్ లేడీస్ వేర్ కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లో మార్కెట్ కంటే అతి తక్కువ ధరలకే 5,000 రూపాయల ధనుష్క పట్టు చీర 2,499 రూపాయలకే, 5,000 రూపాయల సహస్ర పట్టు చీర 2,999 రూపాయలకే, ఇంకా మార్కెట్ ధర 4,600 రూపాయల విలువైన ఆల్ ఓవర్ జాల్ బనారస్ చీరలు 2,300 రూపాయలకి మాత్రమే. 850 రూపాయల విలువ గల డ్రెస్ మెటీరియల్ 666 రూపాయలు మాత్రమే. రెడీమేడ్ డ్రెస్సులు 1,500 రూపాయల నుండి ప్రారంభం. బ్రైడల్ లెహంగాలు 1,650 రూపాయల నుండి ప్రారంభం. మగ్గం ధరలకే పెళ్లి పట్టు చీరలు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లో మాత్రమే. విచ్చేయండి, శ్రీ మావుళ్ళమ్మ టెంపుల్ రోడ్, భీమవరం. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ
కనకధారలు ఇలలో కురిసి తలచిన చాలు తలపున నిలచి కనకధారలు ఇలలో కురిసి ఐదవ తనము ముదమున ఇచ్చి ఐదవ తనము ముదమున ఇచ్చి అతివల మనసున నిలచిన తల్లి సౌభాగ్య లక్ష్మీ రామమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రామమ్మ. నిత్య కళ్యాణం పచ్చ తోరణం నీ దయలో నా సిరులా తరళం నిత్య కళ్యాణం పచ్చ తోరణం నీ దయలో నా సిరులా తరళం శ్రీ మహాలక్ష్మి నీ శుభ స్మరణం శ్రీ మహాలక్ష్మి నీ శుభ స్మరణం సిరి సంపదల తొణకును గృహము సౌభాగ్య లక్ష్మీ రామమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రామమ్మ. పసుపు కుంకుమ పువ్వులు గాజులు అతివలకిచ్చే తొలి ముత్తైదువ పసుపు కుంకుమ పువ్వులు గాజులు అతివలకిచ్చే తొలి ముత్తైదువ దీర్ఘ సుమంగళి వరములనీయవే దీర్ఘ సుమంగళి వరములనీయవే లక్ష్మీదేవి కరుణను చూపవే సౌభాగ్య లక్ష్మీ రామమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రామమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రామమ్మ సౌభాగ్య లక్ష్మీ రామమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రామమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రామమ్మ. ఇందాక మీరు ఒక సాంగ్ పాడారు, చాలా బాగా పాడారు. మా బీసీఎన్ ప్రేక్షకుల కోసం మరో సాంగ్ పాడతారా? సరేనండి. ఓకే అండి, పాడండి. నమస్తేస్తు మహామాయి శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే నమస్తే గరుడారూఢే డోలసూరభయంకరీ सर्वपापहरे देवी महालक्ष्मी नमोस्तुते सर्वज्ञे सर्ववरदे सर्वदुष्टभयङ्करी सर्वदुःखहरे देवी महालक्ष्मी नमोस्तुते सिद्धि बुद्धिप्रदे देवी भुक्तिमुक्तिप्रदायिनी मंत्रमूर्ते सदा देवी महालक्ष्मी नमोस्तुते आद्यांतरहिते देवी आदिशक्ति महेश्वरी योगज्ञे योगसम्भूते महालक्ष्मी नमोस्तुते स्थूल सूक्ष्मे महारौद्रे महाशक्ति महोदरे महापापहरे देवी महालक्ष्मी नमोस्तुते पद्मासनस्थिते देवी
పరబ్రహ్మ స్వరూపిణి పరమేశి జగన్మాత మహాలక్ష్మీ నమోస్తుతే శ్వేతాంబరధరే దేవి నానాలంకరభూషితే జగస్థితే జగన్మాత మహాలక్ష్మీ నమోస్తుతే మహాలక్ష్మాష్టకం స్తోత్రం యా పఠేత్ భక్తిమాన్ నరః సర్వసిద్ధిమవాప్నోతి రాజ్యం ప్రపోతి సర్వదా ఏకకాలే పఠే నిత్యం మహాపాప వినాశనం ద్వికాలం పఠే నిత్యం ధనధాన్య సమన్విత త్రికాలం పఠే నిత్యం మహాశత్రు వినాశనం మహాలక్ష్మీర్భవే నిత్యం ప్రసన్న వరదా శుభా. చాలా బాగా పాడారండి సాంగ్. బీసీఎన్ ప్రేక్షకులు అడగగానే పాడినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడ నేర్చుకున్నారండి పాట? నేను చాలా చిన్నప్పుడు నేర్చుకున్నాను. చిన్నప్పుడు నేర్చుకున్నాను అంతేనండి. ఓకే. అంటే ఏదైనా గుళ్ళల్లో వెళ్ళి అదేం లేదండి. నేను మామూలుగా చిన్నప్పుడు 6th 5th ఉన్నప్పుడు నేర్చుకున్నాను. మళ్ళీ తర్వాత ఇప్పుడు నేను గుళ్ళకి వెళ్ళినప్పుడు ఆ గుడికాడ పాడడం అది ఒక గ్యాదరింగ్ జరిగి చేసి మా ఇంటి దగ్గరలో అమ్మవారి గుడి ఉంది. శుక్రవారం అక్కడ పాడుతూ ఉంటాం, వెళ్ళి పాడుతూ ఉంటాం. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే అండి, మనం పూజ అయితే మంచిగా చేసేసుకున్నాం, నైవేద్యం పెట్టేసుకున్నాం. నెక్స్ట్ ఏం చేద్దాం? వచ్చిన ముత్తైదులకి తాంబూలాలు ఇవ్వాలి. ఓకే, తాంబూలాలు ఇచ్చేద్దామా? ఓకే పదండి. ఆదరించి అభయములొసగి మా బ్రతుకే ఒక విజయదశమిగా ఆదరించి అభయములొసగి మా బ్రతుకే ఒక విజయదశమిగా అమృత వీక్షణ ప్రసరించితివా అమృత వీక్షణ ప్రసరించితివా పొంగి పొరలువా కలల కలిమిగా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. తలచిన చాలు తలపున నిలచి కనకధారలు ఇలలో కురిసి తలచిన చాలు తలపున నిలచి. ఈరోజు మీ ఇంటికి వచ్చి మీ పూజని మా అందరితోనూ షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మా బీసీఎన్ ప్రేక్షకులందరికీ చూపించినందుకు. సో మీకు బీసీఎన్ భీమ్ టీవీ తరపు నుంచి ఈ శారీ. బీసీఎన్ భీమ్ టీవీలో అన్ని టీవీ ఛానల్స్తో పాటు ఆండ్రాయిడ్ యాప్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. బీసీఎన్ భీమ్ టీవీ యాప్ని ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ శారీతో పాటు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ వారి నుంచి ఒక గిఫ్ట్ వచ్చారు 2000 రూపీస్. సో శారీ తీసి చూసేద్దాం ఎలా ఉందో. బాగుందా శారీ అండి? చాలా బాగుంది. మీకు నచ్చిందా? ఈ కలర్ ఉందా మీకు? లేదా? ఓకే. షాపింగ్ చేస్తూ ఉంటారు ఎక్కువగా? ఇప్పుడు మా కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్లో షాపింగ్ చేసుకునే ఛాన్స్ వచ్చింది మీకు. మంచి కలెక్షన్ ఉంటుంది. అసలు బ్రైడల్ వేర్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు. కంచిపట్టు చీరలు చాలా తక్కువ ధరలకే వస్తున్నాయి. ఓకే అండి. ఈ ప్రోగ్రామ్ని మనకి స్పాన్సర్ చేస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. అన్ని శుభకార్యాలకు శుభారంభం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. కంచిపట్టు చీరల్ని కంచి ధరలకి అత్యంత తక్కువ ధరలకి అందిస్తున్నారు మన కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ వారు. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ యొక్క ప్రత్యేకత PQR అంటే ప్రైస్ క్వాలిటీ రేంజ్. ఇక్కడ దొరికినంత ప్రైస్లో ఈ క్వాలిటీలో మార్కెట్లో ఇంకెక్కడ అవైలబుల్గా ఉండవు. కాంచీపురంలో తమ సొంత మగ్గాలపై నేసిన ఒరిజినల్ కాంచిపట్టు చీరలు మన కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్లోనే దొరుకుతాయి. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ యొక్క క్వాలిటీని కానీ ప్రైస్ కానీ బీట్ చేసే వాళ్ళు ఎవరు లేరు.
మీకు తెలుసా మన భీమవరంలో అత్యంత నాణ్యమైన శారీస్ అండ్ లేడీస్ వేర్ కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లో మార్కెట్ కంటే అతి తక్కువ ధరలకే 5,000 రూపాయల ధనుష్క పట్టు చీర 2,499 రూపాయలకే, 5,000 రూపాయల సహస్ర పట్టు చీర 2,999 రూపాయలకే, ఇంకా మార్కెట్ ధర 4,600 రూపాయల విలువైన ఆల్ ఓవర్ జాల్ బనారస్ చీరలు 2,300 రూపాయలకి మాత్రమే. 850 రూపాయల విలువ గల డ్రెస్ మెటీరియల్ 666 రూపాయలు మాత్రమే. రెడీమేడ్ డ్రెస్సులు 1,500 రూపాయల నుండి ప్రారంభం. బ్రైడల్ లెహంగాలు 1,650 రూపాయల నుండి ప్రారంభం. మగ్గం ధరలకే పెళ్లి పట్టు చీరలు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లో మాత్రమే. విచ్చేయండి శ్రీ మావుళ్ళమ్మ టెంపుల్ రోడ్, భీమవరం. సో ఇదండి ఈరోజు శ్రావణలక్ష్మి మా ఇంటికి రండి కార్యక్రమం. మరో కొత్త ఎపిసోడ్తో రేపు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.